హాయ్ అండి అందరికీ. 12కి కొత్త సంవత్సరం వస్తుందని 8కల్లా పనులన్నీ చేసుకొని స్నానాలు రెడీలు అన్నీ ముగించుకొని సరికి 10 అయింది. కాస్తో కూస్తో ఉదయం చేసింది తినేసి ఇంటికి తాళాలు వేసి బయటకు వచ్చేసరికి మా రోడ్డంతా పిల్లలు పెద్దలతో ముగ్గులు వేస్తూ కనిపించారు. ఇదంతా కొత్త సంవత్సరం అందరి పండగ కదండి, అందుకు. అయితే ఇంకేముంది, నేనైతే ముగ్గులు వేయలేదండి. మా పిల్లలే సంవత్సరం సంవత్సరం వేసేవాళ్ళు. ఈసారి వేయలా. లేరు, అత్తగారిళ్ళకి, ఎవరి అత్తగారిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు ఉదయం వస్తాంలే అమ్మా, ఈ నైటు చాలా బాగా జరుగుద్ది, అందుకే వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఈ 2026లోనే మేము ఇద్దరమే ఉండాం. నైటు తెల్లారి వస్తామన్నారులేండి. ఇకైతే మేము చర్చికి బయలుదేరాం. మొత్తానికి ప్రేయర్ అయిపోయింది. చూడండి, అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. మేమైతే వెళ్ళలా. మాకు తెలిసిన వాళ్ళందరూ కనపడుతున్నారు, చుట్టాలు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు కదా, ఎక్కడ కనపడతారా అని చూస్తూ నుంచున్నాము. మొత్తానికి బయటికి వెళ్ళాలన్నా కానీ బాగా ట్రాఫిక్ జామ్ ఉందండి. అందరూ వెళ్ళిపోవాల్సిందే, తర్వాత నిదానంగా వెళ్ళొచ్చులే అని చెప్పి మేము అనుకున్నాము. ఏంది ఆటోలు, మరి బైకులు, కార్లు, కేకలు, కీ కీ అనుకుంటా. సరే ఇంక మేమైతే వెళ్ళాలా బయటికి, తర్వాత నిదానంగా వెళ్ళొచ్చులే అని చెప్పి. కాకపోతే చర్చిలోనే పశువుల పాక కట్టారండి. ఎంత బాగుందో చూడండి. పశువులు, గొర్రెలు, మరి గొర్రెల కాపరి సాంబ్రాణి పట్టుకొని కూర్చున్నారు. దేవదూత, బాలయేసు పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అసలు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఏం ఫొటోస్ దిగుతున్నారో చెప్పలేం. మొత్తానికి నాకు అందిన పశువుని ఇట్లా తాకాను. ఇదిగోండి చూడండి అట్లా దిగుతున్నారు. మొత్తానికి మరియమ్మ తల్లి, దేవదూత, భటులు చక్కగా పెట్టారండి. నాకైతే నచ్చేసింది. మొత్తానికి అంతా వీడియో తీసి, అంతకుముందు అండి దిగుదామని వస్తే మేము కనపడట్లా, అంతమంది జనం వీడియోలు ఫోటోలు దిగుతున్నారు. అమ్మ బాబాయ్ మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి కూర్చొని వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇప్పుడు తీసుకుంటున్నాం అన్నమాట. ఇక తర్వాత బయలుదేరామా, కొంచెం బయటికి వెళ్ళకముందే ఈయన అంటున్నా, ఏంది నన్ను తీయలేదు పశువుల పాక దగ్గర అంటాను. ఒర్రె మర్చిపోయాను, రా 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 అని చెప్పి ఇంకప్పుడు ఆయన కూడా తీసా. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చెప్పలేం. మొత్తానికి ఇక మేము రోడ్డు మీదకు వెళ్దాం అనుకునేసరికి అక్కడ బ్రౌన్ బ్రెడ్లు పంచుతున్నారు. అది ప్రసాదం అని అంటారు కదా, అలాగనమాట. ఇంక సరేనని చెరో ఒకటి తీసుకున్నాము. ఇక మెల్లగా బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 2:30 అయిందండి. ఆ 2:30కి నైటు అలా 3 అయింది పడుకోపోయేసరికి. ఇక ఏముంది, తెల్లారి 6ంటికి లేచి ముగ్గులు వేసాను. చక్కగా రెడీ అయ్యి బయటకు వచ్చి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని స్వీట్స్ పంచుకున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాము. అన్నీ రెడీ అయిపోయాము. మళ్ళీ ఇంకో చర్చికి బయలుదేరామండి. అక్కడైతే ఒకే ఒక వాగ్దానం దొరికిద్ది అనమాట. మొత్తానికి ఈ చర్చిలో అయితే ఎవరికి సంబంధించిన వాగ్దానాలు వాళ్ళకి దొరుకుతాయి. అందుకని ముందు ఇటు వచ్చామన్నమాట. తెల్లారి అటు వెళ్ళాం. అందుకు తెలిసిందా, దగ్గొస్తుంది. ఇక ఇదిగోండి, మీకు ఇదిగో బ్రెడ్ పంచుతున్నారు. అది ముందే మీకు చెప్పేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్లో పెట్టండి.